హలో నమస్తే. వెల్కమ్ టు ఏబిఎస్ మ్యాథ్స్ ఈ క్లాసెస్. మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో ఆల్జీబ్రా ఒక 20 క్వశ్చన్స్ చూసామండి. ఇవన్నీ 2019 సీజీఎల్ ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. నేను సేమ్ మోడల్స్ వచ్చినవి కొన్ని కొన్ని స్కిప్ చేసేస్తున్నాను. ఓకే, కొద్దిగా డిఫరెంట్ మోడల్ అనుకునేవి, మనం డిస్కస్ చేయలేనివి, టఫ్ మోడల్స్ అనేవి మనం చూద్దాం. ఓకే దెన్, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఎప్పుడైనా మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒకసారి పాజ్ చేసి ఈ క్వశ్చన్ ట్రై చేయండి ఫస్ట్. ఓకేనా? నాకు మళ్ళీ ఇందులో టైం ఇచ్చే అంత వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కనుక మీరు ఇక్కడ పాజ్ చేసి ఒకసారి క్వశ్చన్ కూడా మీరే ట్రై చేయండి. మొత్తం పీడిఎఫ్లు అన్నిటిని నా టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇలా క్వశ్చన్ ఇచ్చాడు. మనకి ఏం అడిగాడు చూసుకోండి. ఫైనల్గా x⁵ ప్లస్ 1/x⁵ అని అడిగాడు కదా. దీన్ని మనం ఈ పవర్లో 5 అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఇప్పుడు x² క్యూబ్ చేస్తే 6 అయిపోతుంది. సో అలా చేయలేం. సో అప్పుడు దీనికి ఉన్న సొల్యూషన్ ఏంటంటే, దీనికి డైరెక్ట్ ఫార్ములా కింద గుర్తుపెట్టేసుకుంటే ఇట్ విల్ బి ఈజియర్. x² ఇంటూ x³ ప్లస్ y 1/x³ మైనస్ ఆఫ్ x ప్లస్ 1/x. ఎందుకంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసేటప్పుడు ఒక x ప్లస్ 1/x అనేది ఎక్స్ట్రా టర్మ్ వస్తుంది. ఓకే, అందువల్ల ఆ ఎక్స్ట్రా టర్మ్ను మనం తీసేస్తే మనకి ఈజీ అయిపోతుంది. అప్పుడు కరెక్ట్గా మనకి x⁵ ప్లస్ 1/x⁵ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? x² ప్లస్ 1/x² x³ ప్లస్ 1/x³ ప్లస్ x ప్లస్ 1/x వాల్యూ కావాలి. ఇప్పుడు దీన్ని మనం ఈ ఫామ్లో తెచ్చుకోవడానికి x చేత డివైడ్ చేసేయండి మొత్తం అంతటిని. సో x ప్లస్ 1/x ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 2⁵. అంటే డివైడ్ విత్ x అనేది బోత్ సైడ్స్ చేసేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు x² ప్లస్ 1/x² వాల్యూ ఎంత అవుతుంది? దీన్ని స్క్వేర్ చేశారు అనుకోండి. దీన్ని స్క్వేర్ చేస్తే 4 ఇంటూ 5 అంటే 20, 20 మైనస్ 2 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 18 వస్తుంది. ఓకే, x³ ప్లస్ 1/x³ కావాలి, అంతేనా కదా? దీన్ని క్యూబ్స్ చేయాలి. దీన్ని ఫైనల్గా ఇక్కడ క్యూబ్ చేస్తే ఏమొస్తుంది? దీన్ని ఇక్కడ 3x ఇంటూ 1/x వాల్యూ ప్లస్ x ప్లస్ 1/x ఈక్వల్స్ టు దీని 2√5 తాలూకా క్యూబ్ ఎంత? 8 5 40√5, అంతేనా? 8 5 40√5 సరిపోయింది. ఇది xకి పోతుంది. x ప్లస్ 1/x వాల్యూ మనకు ఆల్రెడీ 2√5 వచ్చింది, అంటే 6√5 తీసేయాలి, అంతే కదా? సో ఇక్కడ ఇది మొత్తం టోటల్గా 6√5 అవుతుంది, ఎందుకంటే ఇంటూ 3 ఉంది కదా. 6√5 తీసేస్తే 34√5 అనేది x³ ప్లస్ 1/x³ వాల్యూ. మనకి కావాల్సింది ఏంటి? x⁵ ప్లస్ 1/x⁵. దీనికి ఫార్ములా ఏంటి? ఈ రెండింటిని మల్టిప్లై చేసి అండ్ సబ్స్ట్రాక్ట్ విత్ ఆఫ్ x ప్లస్ 1/x. సో ఇప్పుడు ఏంటి? 34√5 ఇది x³ ప్లస్ 1/x³ వాల్యూ, x² ప్లస్ 1/x వాల్యూ 18 మైనస్ 2√5. రైట్ అన్నాను. ఇక్కడ చూడండి, 34 ఇంటూ 18 ఇప్పుడు 20 టైమ్స్ చేసేస్తే 680. 680లో నుంచి ఒక 68 తీసేస్తే ఎంత వస్తుంది? 6112. 6112√5 మైనస్ 2√5 అంటే 610√5 ఇస్ ద ఆన్సర్. చూడండి, ఈ క్వశ్చన్స్కి మీరు డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ ఎంతో కొంత తీసుకున్నా సరిపోతుంది. జీరో మాత్రం తీసుకోకూడదు. ఎందుకు జీరో తీసుకోకూడదు అంటే, డినామినేటర్ న్యూమరేటర్ జీరో అయిపోతుంది. జీరో అయిపోతే అన్డిఫైన్డ్ అయిపోతుంది. సో జీరో కాకుండా 1 తీసుకొని ఈ వాల్యూ మొత్తం ఎంత వస్తుంది? ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సరే కదా. సో ఆప్షన్స్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే దేనికి ఈక్వల్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. అదొక మెథడ్. కానీ జనరల్ మెథడ్ అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్కి. x², దీన్ని ఎలా రాస్తాను? x-4 కదా, ఇలానే ఉంచేయండి. అదర్వైజ్ లేదంటే డివైడ్ ఇచ్చేసేయండి, చూద్దాం ఏమవుతుందో. x² ప్లస్ 16 ప్లస్ మైనస్ 8x బై ఇక్కడేమో x² మైనస్ 4x అనేది పోతే ఏమొస్తుంది? 16 ప్లస్ 4x వస్తుంది, అంతేనే కదా? ఇక్కడేమో 8x వస్తుంది, 8x మైనస్ 4x. సో రిమైనింగ్ 4x అనేది మిగులుతుంది. ఇక్కడ డివిజన్ కదా, సో న్యూమరేటర్ని డినామినేటర్ని ఉల్టా చేసేయండి. సో అప్పుడు ఏమవుతుంది? x+4 హోల్ స్క్వేర్ అనేది పైకి వెళ్ళిపోతుంది, అవునా కదా?
సో ఎక్స్ స్క్వేరు ప్లస్ 16 ప్లస్ 8x అవుతుంది బై ఇదేమవుతుంది ఎక్స్ స్క్వేరు అంటే ఎక్స్ని కామన్ తీసేస్తే ఎక్స్ క్యూబ్ అనేది బయటకు వస్తుంది ఎక్స్ మైనస్ 4 హోల్ క్యూబ్ అవునా కాదా ఇంటూ ఫోర్ దీన్ని మనం ఎలా రాయొచ్చు 4 క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ దీనికి మనకు ఫార్ములా ఏంటి 4 - x ఇంటూ 4² అంటే 16 ఇది 16 ప్లస్ ఎక్స్ స్క్వేరు ప్లస్ 4x బై 16 - x స్క్వేర్ దీన్ని 4 స్క్వేర్ దీన్ని ఎలా రాయొచ్చు 4² - x స్క్వేర్ అని అంటే 4 - x ఇంటూ 4 + x అంతేనా కాదా చూసుకోండి 4 - x కి పోయింది ఇక్కడ x - 4 హోల్ క్యూబ్ యాక్చువల్గా ఈ టర్మ్ని మనం ఇచ్చేసేసాం లేదంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు x - 4 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చా లేదా సో ఈ స్క్వేర్ టర్మ్కి ఇక్కడ మొత్తం పోగా ఇంకా ఒక 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 x - 4 అనేది మిగులుతుంది ఓకే చూడండి అలా ఇంకా నెక్స్ట్ ఎక్కడ పోవడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి చూడండి ఈ 4x టర్మ్కి ఈ 4x టర్మ్కి పోయింది దెన్ ఇగో ఎక్స్ స్క్వేర్ అనేది ఉంది కదా సో ఎక్స్ స్క్వేర్ పోగా ఇక్కడ ఒక ఎక్స్ మిగిలింది నెక్స్ట్ ఇంకా 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 ఏం మిగిలింది చూడండి దీన్ని మనం ఎలా రాయొచ్చు దీన్ని దీన్ని x+4 హోల్ స్క్వేరే కదా ఇక్కడ చూడండి x+4 4+x అనేది ఒకటి ఉంది కదా సో ఈ స్క్వేర్కి ఇది పోగా ఫైనల్గా ఏంటి మిగులుతుంది ఇక్కడేమో x+4 అనేది మిగిలింది డినామినేటర్లో ఇక్కడ ఒక x ఇక్కడేమో x-4 x ఇంటూ x-4 అనేది మిగిలింది ఓకే ఆప్షన్స్ చెక్ చేయండి x+4/x ఇంటూ x-4 ఓకే ఇది జనరల్ మెథడ్ అదర్వైజ్ మీకు x=1 తీసుకొని ఎల్హెచ్ఎస్ ఇదంతా ఎల్హెచ్ఎస్ అని అనుకోండి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎంత వస్తుందో చూసుకొని ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఆప్షన్ అనేది వచ్చింది నేను ఆల్రెడీ చెక్ చేశాను ఎలాగైనా డైరెక్ట్గా చేసుకోవచ్చు x=1 అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవడం మీరు చేసుకోవచ్చు x ఈజ్ యాడెడ్ టు 10 20 16 22 32 అయితే అబ్టైన్ నెంబర్స్ అనేవి ప్రపోర్షన్లో ఉన్నాయంటాడు ప్రపోర్షన్లో ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటంటే 10కి ఎక్స్ని యాడ్ చేస్తాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఒకటే రేషియోలో ఉన్నాయని సో 16 + x ఈజ్ ఈక్వల్స్ టు 22 + x బై 32 + x దీనికి షార్ట్ కట్ నేను ఏం చెప్పాను ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 6 ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 10 సో ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవాలంటే రెండింటికి ఎల్సిఎం 30 కనుక దీన్ని ఇంటూ 3 అని దీన్ని ఇంటూ 5 చేయండి 5 చేసేటప్పుడు న్యూమరేటర్ ఒక్కదాన్నే తీసుకోండి నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో చెప్పాను నేను దీనికి ఎలా వస్తుంది ఏంటని ఓకే ఇంటూ 5 చేసి న్యూమరేటర్ ఒకదాన్ని తీసుకోండి ఇంటూ 5 చేసేస్తే ఇది 50 అవుతుంది ఇదేమో 5x అవుతుంది ఇది 3 అయితే 66 ప్లస్ 3x సో 2x = 16 x = 8 ఇస్ ద యాడెడ్ ఏ నెంబర్ని యాడ్ చేస్తే ఆ నెంబర్స్ అనేది మొత్తం అన్ని కూడా ప్రపోర్షన్లో ఉన్నాయంటాడు సో అప్పుడు మనకి ఏమని అడిగాడు మీన్ ప్రపోర్షనల్ అడిగాడు మీన్ ప్రపోర్షనల్ అంటే x+1 అంటే 8+1 అంటే 9 అవుతుంది 9 ఇంటూ 3x+1 అంటే 25 సో ఇది ఇప్పుడు బయటకు వచ్చేసరికి ఏమవుతుందండి 3 × 5 అంటే 15 కదా ఆన్సర్ నేను ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆల్రెడీ చెప్పాను దీనికి ఫార్ములా ఏంటి x² - xy + y² ఇంటూ x² + xy + y² ఈజ్ ఈక్వల్స్ టు x⁴ + x² y² + y⁴ ఓకే మనకి ఈ వాల్యూ ఇచ్చేసాడు 273 మనకేమో ఈ వాల్యూ మనకి 13 ఇచ్చాడు దీని వాల్యూ k అని అనుకోండి సో k ఎంత వస్తుంది 13 2 26 1 0 అంటే ఈ వాల్యూ ఏమో 21 వచ్చింది xy వాల్యూ కావాలి సో x² + xy + y² ఈజ్ ఈక్వల్స్ టు 21 x² - xy + y² ఈజ్ ఈక్వల్స్ టు 13 అంతే కదా ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ చేసేయండి మైనస్ మైనస్ అయితే అప్పుడేమో 2xy ఈజ్ ఈక్వల్స్ టు 8 అవుతుంది సో xy ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది చూడండి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం ఏం చెప్పాను ఫస్ట్ వాడు అడిగిన క్వశ్చన్లో దాని తాలూకా స్క్వేర్ రూట్ ఏంటనేది చూసుకోండి 5 కదా
సో 5 ఇది 20 అనేది 5 ఇంటూ 4 కదా. సో 5ని వదిలేసి 4ని మనం ఎలిమినేట్ చేయడానికి మనం ప్రొసీజర్ చేయాలి. సో అలాంటప్పుడు 4 చేత డివైడ్ చేసేయండి, 4x చేత. సో అప్పుడు ఏమొస్తుంది, 5x ప్లస్ 1/4x ఈజ్ ఈక్వల్స్ టు 30/4. అవునా కదా, 4x చేత డివైడ్ చేసేయండి. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే 25x² ప్లస్ 1/16x² ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ 1/4 ఫ్యాక్టర్స్. సో 30/4ని దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 15/2 కదా. సో 225/4. ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, 225/4 మైనస్ 10/4 అంటే 215/4. అవునా కదా. సో ఇది ఆల్రెడీ 50 టైమ్స్, ఇది 3 టైమ్స్ పోగా 53. 12 అంటే 3/4 అంటే 53 అండ్ 3/4 ఇస్ ద ఆన్సర్. x³ మైనస్ 1/x³. సో క్యూబ్ చేసేయండి ఈజీగా. క్యూబ్ చేసేస్తే 1331 అనేది 11³ వాల్యూ కదా. ఇక్కడ మైనస్ ఫార్ములా రాద్దాం మీకు కన్ఫ్యూజ్ అయితే. -3x ఇంటూ 1/x ఇంటూ x మైనస్ 1/x. x మైనస్ 1/x వాల్యూ ఎంత, 11. ఈ xకి పోతుంది. ఇక్కడ 3 ఇంటూ 11 33, -33 ఇక్కడ ఉంది. సో ఇక్కడికి వెళ్ళేసరికి +33 అవ్వాలి. అంటే ఎంత, 1364 ఇస్ ద ఆన్సర్. దీనికి మనం ఏం చెప్పాను ఆల్రెడీ, x² మైనస్ y² అని అంటే దీన్ని ఎలా రాయొచ్చు, x ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఈ ఫార్ములాలో ఉంది కనుక ఈ ఫార్ములా అప్లై చేసుకోండి. ఎక్స్ ప్లస్ వై అప్లై చేయండి. ఎక్స్ ప్లస్ వై అప్లై చేస్తే ఇక్కడ చూడండి, ఈ రెండింటిని ప్లస్ చేయాలి కదా. -bకి ప్లస్ బీకి పోతుంది, ప్లస్ సికి మైనస్ సికి పోతుంది. ఇక్కడ ప్లస్ డి ఉంది, మైనస్ డి ఉంది, ఈ రెండింటికి పోతుంది. సో అంటే యాడ్ చేసేటప్పుడు 2a ఒకటే మిగిలింది. ఎందుకంటే ఇది పాజిటివ్ ఏ, ఇక్కడ కూడా పాజిటివ్ ఏ కదా. ఎక్స్ మైనస్ వై అంటే ఇప్పుడు ఇది మాత్రం ఒకసారి డైరెక్ట్గా వేయడానికి ట్రై చేయండి. అంతేనే కదా. మైనస్ అయితే -a ప్లస్ బి ప్లస్ సి మైనస్ డి. అప్పుడు -aకి ప్లస్ ఏకి మైనస్ ఏకి పోగా ఇది 2 టైమ్స్ వచ్చింది. ఇది ఈ రెండు 2 టైమ్స్ కదా, సేమ్ ఉన్నాయి కదా. సో 2 కామన్ తీసేస్తే 4a ఇంటూ బి ప్లస్ సి మైనస్ డి అనేది ఆన్సర్. ఇది బి ప్లస్ సి మైనస్ డి అనేది 2 టైమ్స్ ఉన్నది కనుక 2 ఇంటూ బి ప్లస్ సి మైనస్ డి. ఈ 2 అనేది ఇక్కడికి వచ్చి దీన్ని మల్టిప్లై చేసేసరికి 4a అవుతుంది. సో 4a ఆఫ్ బి ప్లస్ సి మైనస్ డి ఇస్ ద ఆన్సర్. కోఎఫిషియంట్ ఆఫ్ x² అడిగాడు. x² అంటే దీన్ని ఏంటి, ఎక్స్ ప్లస్ వై, ఇది క్యూబ్ కదా చేయాలి. క్యూబ్ అంటే x² అనే టర్మ్ ఎక్కడ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఫార్ములాలో సబ్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేయండి. y³ ప్లస్ 3x² x² అంటే 2x² ప్లస్ ఇంటూ వై ప్లస్ 3xy² అంటే 2x ఇంటూ y². అవునా కదా. x² టర్మ్ అనేది ఎక్కడ వస్తుంది, ఈ టర్మ్లోనే వస్తుంది. సో దీంతో అలాగా కోఎఫిషియంట్ ఎంత అని అడిగాడు. ఇక్కడ కోఎఫిషియంట్ కావాలంటే 3 ఇంటూ 4 ఇంటూ x² ఇంటూ వై. x² కోఎఫిషియంట్ అంటే దాని తాలూకు మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, 12ను వై ఉంది. సో 12 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x². చూడండి ఈ క్వశ్చన్ని ఎలా మీరు ఎప్పుడైనా డైరెక్ట్గా చేయొద్దు, పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్స్ని. ఓకేనా. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కనుక నేను బ్రేక్ ఇవ్వట్లేదు, స్పీడ్గా చెప్పేస్తున్నాను. ఓకే. దీన్ని ఎలా రాయొచ్చు, 3 ఈజ్ ఈక్వల్స్ టు 3³ కదా 27 అంటే 3b ఈజ్ ఈక్వల్స్ టు 3 4c. బేసెస్ అన్ని ఈక్వల్ కనుక పవర్స్ని ఈక్వల్ చేసుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు 4c. ఎల్సిఎం ఎంత అవుతుంది, 12 కదా. సో 12 చేత డివైడ్ చేయండి, by 12 అంటే 3 1s 3 4s 4 1s 4 3s అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 12 వస్తుంది, b ఈజ్ ఈక్వల్స్ టు 4, c ఈజ్ ఈక్వల్స్ టు 3 అనేది ఆన్సర్. ఇది వాల్యూస్ ఆఫ్ ఏబిసి. మనకి ఏం అడిగాడు, 12 ఆఫ్ 1/a. ఏ వాల్యూ ఎంత, 12 ప్లస్ 1/2b అంటే 8 వస్తుంది. 2 ఇంటూ b వాల్యూ ఎంత, 4 కదా, ప్లస్ 1/5c. c అంటే 15. అంతేనే కదా. దీనికి ఎల్సిఎం ఎంత అవుతుందండి, 12కి 8కి 15కి ఎల్సిఎం ఈస్ 120 ఐ థింక్. సో 12/120 ఇంటూ ఇదేమో 10 టైమ్స్ పోతుంది, ఇదేమో 15 టైమ్స్, ఇదేమో 8 టైమ్స్. ఓకే. 12 1s 12 10s అంటే టోటల్గా 10 మిగిలింది డినామినేటర్లో. ఇప్పుడు ఎంత వస్తుంది, 25 18. 8 అంటే ఎంత వస్తుంది, 33.
33/10 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను దీనికి డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ అయినా చేయొచ్చు. అదర్వైజ్ ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? 2 ఈక్వేషన్స్ ఉన్నాయి అండ్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో 1 వేరియబుల్ మస్ట్ బి ఇండిపెండెంట్ అంటే ఆ వాల్యూ అనేది మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో సి ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 9, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు -22. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని 12 ఇంటూ -2 అని రాసుకుంటే ఏ ప్లస్ బి చేస్తే మనకు 9 వస్తుందా లేదా? చూడండి, మ్యాచ్ అవుతుందా లేదా? అవునా కదా? దీన్నేమో ఏ వాల్యూ 12, అదే 11, బి వాల్యూ -2 తీసుకుంటే మనకు కావాల్సింది ఏంటి? ఈ ఈక్వేషన్లో సి 0 చేసేస్తే ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది, ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. ఫైనల్గా ఏం మిగులుతుంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనేది మిగులుతుంది. ఏ క్యూబ్ వాల్యూ అంతా 11 కదా అనుకున్నాం. 11 క్యూబ్ అంటే 1331 ప్లస్ బి క్యూబ్, బి అంటే -2 అంటే -8 వస్తుంది. -8 తీసేస్తే ఎంత వస్తుందండి? చూడండి, 1323 కదా. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ఇలాగ వచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ అన్ని స్క్వేర్ టర్మ్సే. ఇదొక స్క్వేర్ టర్మ్, ఇదొక స్క్వేర్ టర్మ్, ఇదొక స్క్వేర్ టర్మ్. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈజ్ ఈక్వల్స్ టు అసలు 0 అవడానికి ఎక్కడ ఛాన్సెస్ ఉంటుంది? ఎందుకంటే ఇవన్నీ ఇది పాజిటివ్. ఈ టర్మ్ అనేది ఖచ్చితంగా పాజిటివ్ రావాలి, ఈ టర్మ్ ఖచ్చితంగా పాజిటివ్ రావాలి. ఎందుకంటే స్క్వేర్ కదా, స్క్వేర్లో నెగిటివ్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఈ టర్మ్ కూడా మొత్తం పాజిటివే రావాలి. మొత్తం పాజిటివ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుందంటే అవడానికి ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది? టర్మ్ 1 అనేది ఈక్వల్ టు 0 అవ్వాలి, టర్మ్ 2 అనేది ఈక్వల్ టు 0 అవ్వాలి. అలా చేసుకోవాలి. అంటే ఏ ప్లస్ బి -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ టర్మ్ ఏంటి? బి ప్లస్ సి -5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సి ప్లస్ ఏ -5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఎంత వస్తుంది? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు, ఇటు పక్క చేయండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 5, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 5 అవుతుంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 12/2 అంటే 6 వస్తుంది. ఓకేనా కాదా? అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇప్పుడు మనకి ఇండివిజువల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. ఇండివిజువల్ వాల్యూస్ అంటే ఏ వాల్యూ కావాలంటే బి ప్లస్ సిని సబ్స్టిట్యూట్ చేయండి. బి ప్లస్ సి 5 అయిపోతే ఏ వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు బి వాల్యూ కావాలంటే ఏ ప్లస్ సిని సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లస్ సి వాల్యూ 5, సో బి వాల్యూ కూడా 1 అవుతుంది. అంతేనే కదా? సో అప్పుడు సి ఆటోమేటిక్గా 4 అవుతుంది. ఏ ప్లస్ బి అనేది 2 ఇచ్చాడు కదా, ఆ 2ని తీసేస్తే సి ఆటోమేటిక్గా 4 అవుతుంది కదా. మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏంటి? ఇదే కదా, అందులో సబ్స్టిట్యూట్ చేయండి. బి ప్లస్ సి వాల్యూ ఎంత అండి? 5 పవర్ ఆఫ్ ఏ అని అడిగాడు. ఏ తాలూకు వాల్యూ ఎంత? 1 ప్లస్ సి ప్లస్ ఏ తాలూకు వాల్యూ ఎంత? 5 పవర్ ఆఫ్ బి. బి అంటే బి తాలూకు వాల్యూ ఎంత? 1 -1 అంటే 10 - 1, దట్ ఈస్ నథింగ్ బట్ 9. 9 అంటే 3 ఇస్ ద ఆన్సర్. చూడండి, ఏ క్యూబ్ ప్లస్ 1/ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 52 అని ఇచ్చాడు. అంతేనా కాదా? ఇచ్చాడు, మనకి ఈ వాల్యూ కావాలి. దీనికి సింపుల్గా ఏంటంటే ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడు 52 అని అంటే ఇప్పుడు 4ని క్యూబ్ చేస్తేనే 64. ఇక్కడ ఏదో ఒక పాజిటివ్ టర్మ్ ఉంటుంది, ఇటు పక్క తీసేస్తే అప్పుడు 52 రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు ఆప్షన్స్ నుంచి దీన్ని 2 ఇంటూ 2 కింద రాసుకుంటే ఏ ప్లస్ 1/ఏ వాల్యూ 2 అవుతుంది. 2ని క్యూబ్ చేస్తే 8 అవుతుంది, అసలు ఛాన్సే లేదు కదా. దీన్ని 2 ఇంటూ 4 చేసుకోండి. అంటే 4 అంటే ఏ ప్లస్ 1/ఏ వాల్యూ 4 కింద తీసుకోండి. కంపారిజన్ అనమాట. 2 ఇంటూ 4ని 2 ఇంటూ ఏ ప్లస్ 1/ఏతో కంపేర్ చేయండి. సో అప్పుడు ఏ ప్లస్ 1/ఏ వాల్యూ 4 అని తీసుకుంటే దీన్ని క్యూబ్ చేయండి. 1/ఏ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏబి ఇంటూ ఏ ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 64. సో 64 - 12 అంటే 52 is the answer. That is matched with our question. సో ఏ క్యూబ్ ప్లస్ 1/ఏ క్యూబ్ వాల్యూ 52తో మ్యాచ్ అయిపోతుంది. సో డెఫినెట్గా 2 ఆఫ్ ఏ ప్లస్ 1/ఏ వాల్యూ మస్ట్ బి 8. ఇంకా 2 ఆప్షన్స్ చెక్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి, దీన్ని మనం
ఇక్కడ కొన్ని ట్రైల్ చేయొచ్చు. మీకు ఫస్ట్ నేను ఏ విధంగా చెప్తున్నానో మీకు మీ బ్రెయిన్ కూడా నీకు ఆ వేలోనే ఆలోచిస్తది. ఇక్కడ చూడండి దీన్నసలు ఎలా కాంప్లికేట్ చేసుకుంటామో చెప్తాను. దీన్నెలా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. దట్ ఈస్ నథింగ్ బట్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్‌ని మనం ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ కదా! సో, ఆ ఫార్ములాలో రాసాము. ఓకే. ఇప్పుడు చూడండి అసలు దీన్ని ఈ ఫార్మ్‌లో తెచ్చుకోవచ్చా? లేదా? అనేది ఇక్కడ 4 చేత డివైడ్ చేస్తే 4x చేత డివైడ్ చేస్తే అవ్వదు. x చేత డివైడ్ చేస్తే x ప్లస్ 4/x ఈక్వల్స్ టు 4 వస్తుంది. సో, అది కాదు కదా మనకి కావాల్సింది. అంటే ఏంటంటే ఇక్కడ ఏదో చిన్న లిటిగేషన్ ఏంటంటే దీన్ని 2 ఇంటూ 2x ప్లస్ 4ని 2 స్క్వేర్ కింద రాసుకుంటే దీన్ని x మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దెన్ x వాల్యూ మస్ట్ బి 2. సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇంకా డైరెక్ట్‌గా ఇందులో కూడా రాయాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా 16 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 4. ఎక్స్ పవర్ ఆఫ్ 4 అంటే 16 కదా! 16 మైనస్ 1/16 అంటే 256. 256 మైనస్ 1 అంటే 255. ఈ న్యూమరేటర్ 16కిని డినామినేటర్ 16కి పోతది కదా! ఈ క్వెషన్ చూడండి. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ అయితుంది. మనమేమో ఏం చేస్తామంటే ఈ బోత్ సైడ్స్ ఏని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మనకు అసలు రావడానికి స్కోప్ ఎక్కడ ఉన్నదంటే దీన్ని ఏ కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ ఉన్నాయి కదా! సో, ఏ ప్లస్ వై ప్లస్ సి. సో, 1/x+1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బీపీ ప్లస్ బీసీ ప్లస్ సి. అవుతుందా లేదా? ఇలాగే సేమ్ ప్రొసీజర్ మిగతా దానికేమో ఈ బోత్ సైడ్స్ బి యాడ్ చేస్తాం. దీనికేమో ఇక్కడ లేనిదేంటి సి కదా! లేదు. సో, సిని యాడ్ చేస్తాం. అలా చేసుకుంటే y+1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏంటి యాడ్ చేస్తాం? బి కదా! సో, ఏ ప్లస్ బి ప్లస్ సి 1/z+1 ఈజ్ ఈక్వల్స్ టు సి బై ఏ ప్లస్ బి ప్లస్ సి. అంతేనే కదా! మొత్తం అన్నిటిని యాడ్ చేయండి. ఈ మూడిటిని యాడ్ చేసుకోవడమే కదా! ఇంతే కదా! ఈ మూడిటిని యాడ్ చేసి ఇంటూ 1/9 చేయాలి. ఇంటూ యాడ్ చేసేటప్పుడు అన్నిటికి ఎల్సిఎం అనేది ఏ ప్లస్ బి ప్లస్ సి కదా! సో, న్యూమరేటర్ మొత్తాన్ని యాడ్ చేసేసి బై ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ 1/9 చేసేయాలి. సో, ఈ 1/ఏబి ఈ 2 న్యూమరేటర్, డినామినేటర్ అనేది పోతుంది. సో, ఫైనల్‌గా మనకి 1/9 అనేది మిగులుతుంది. చూసుకోండి ఈ టర్మ్‌లో తెచ్చుకోవడానికి మీరు ట్రై చేసుకోవాలి. ఇది జనరల్ మెథడ్. అదర్‌వైజ్ మీకు ఇక్కడ చూడండి ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. 1, 2, 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. 3 ఈక్వేషన్స్ విత్ హౌ మెనీ వేరియబుల్స్? 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఏబీసీ ఒకటి, ఎక్స్‌వైజెడ్ అంటే 6 వేరియబుల్స్ ఉన్నాయి. 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో, 3 వేరియబుల్స్ తాలూకా వాల్యూస్ అనేవి మనము ఏదైనా తీసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు ఈ రకంగా చేసుకుంటే 3 వేరియబుల్స్ కదా! అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఏదైనా జీరోస్ తీసుకోండి. ఫస్ట్ లేదంటే సి0 తీసేసుకుంటే బి ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ అయితది. అప్పుడు ప్లస్ ఏ యాడ్ ప్లస్ 1 ప్లస్ ఏ యాడ్ చేసుకుంటూ ఇక్కడ కూడా ప్లస్ ఏ యాడ్ చేసుకుంటూ అలా ఇలాగైనా సాల్వ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా వస్తది. రాకపోవడం అనేది ఉండదు. ఇది జనరల్ మెథడ్. జనరల్ మెథడ్ అనేది అడ్వాన్స్ మ్యాథ్స్‌లో ఖచ్చితంగా నేర్చుకోవాలి. షార్ట్ కట్స్ సంగతి తర్వాత. కోఎఫిషియంట్ ఆఫ్ వై. ఇక్కడ మనకి సేమ్ ఇందాక ఆల్రెడీ మనం చేసాం కదా! ఈ క్వెషన్‌ని. వై హోల్ క్యూబ్. వై కోఎఫిషియంట్ అనేది ఎప్పుడొస్తది? మనకి ఏ టర్మ్‌లో వస్తది? 3 ఇంటూ మనకి ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఇప్పుడు సపోజ్ ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ టర్మ్‌లో 3x స్క్వేర్ ఇంటూ వై కదా! ఆ టర్మ్‌లోనే కదా వస్తది. సో, ఇక్కడ ప్లస్ బదులు ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై టర్మ్. ఈ టర్మ్‌లోనే కదా వై ఒక్కటే వస్తది. వై పవర్‌లో 1 ఉండేటట్టు. సో, అప్పుడు 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ బదులు ఏముంది 2y కదా! 2y ఓకే. మనకి వై తాలూకు కోఎఫిషియంట్ అడిగాడు కదా! వై తాలూకు కోఎఫిషియంట్ అంటే మనకి ఇందులో కాదు. ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్. అనా కదా! సపోజ్ మీరు ఇంకా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అంటే నేను తీసుకునేవిని వాడిచ్చినవి ఒకటే అయిపోయినాయి. ఏబి తీసేసుకుంటే 3 ఇంటూ ఏ బి స్క్వేర్ టర్మ్‌లో అప్పుడు వై అనేది సింగిల్ పవర్ వస్తది. అంతేనా కాదా?
3 ఇంటూ 2y ఇంటూ బీ స్క్వేర్ వాల్యూ ఎంత -5 హోల్ స్క్వేర్. అవునా కదా? అప్పుడు ఎంత వస్తుంది చూడండి. ఇదేమో y వాల్యూ ఏమో 6 ఇంటూ 25 ఇంటూ y, అంటే y వాల్యూ ఎంత వస్తుంది 150. 150 ఈజ్ ద ఆన్సర్. p వాల్యూ అడిగాడు. సో అంటే కంపారిజన్ అనమాట, డైరెక్ట్గా ఇది కంపారిజన్. ఓకే చూడండి, ఇక్కడేమో 1 క్యూబు ఇదేమో 4x హోల్ క్యూబ్ అంటే 64 హోల్ క్యూబ్ సరిపోయింది. నెక్స్ట్ టర్మ్ ఏంటి 3x² y 3x y² టర్మ్, ఇదే కదా. మామూలుగా దీన్ని a - b హోల్ క్యూబ్ టర్మ్లో ఈ రెండే కదా ఇంకా మిగిలాయి, ఎందుకంటే మిగతా ఫస్ట్ రెండు టర్మ్స్ a³ b³ టర్మ్ అనేది మ్యాచ్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి 3 ఇంటూ ఏ అంటే 1, ఏ3 ఇంటూ బి అంటే -4x, సో -12x అనేది మ్యాచ్ అయిపోయింది. అప్పుడు నెక్స్ట్ టర్మ్ ఏంటి ఇంకా బ్యాలెన్స్ ఉన్నది 3x ఇంటూ y² టర్మ్ అనేది బ్యాలెన్స్. 3 ఇంటూ ఎక్స్ బదులు ఏముంది 1 ఉంది, y² అంటే 4x హోల్ స్క్వేర్ అంటే 16x². అవునా కదా? అప్పుడు ఎంత వస్తుంది 48 ఇంటూ x² అంటే 48 అనేది కదా కంపారిజన్ చేయండి. చూడండి దీన్ని px² తో కంపేర్ చేస్తే p వాల్యూ మస్ట్ బి 48. దీన్ని ఏంటి a+b హోల్ క్యూబ్ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇవి. దీన్ని మనం ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన పనే లేదు. 3ab² ఈ టర్మ్తో ఎక్స్పెండ్ చేసేటప్పుడు ఒకసారి కంపారిజన్ అనేది ఆప్షన్స్తో చేయండి. x/3 హోల్ క్యూబ్ అని అంటే 27 రావాలి. x³ / 27 ఉన్న ఆప్షన్స్ 3 ఉన్నాయి, సో ఆప్షన్ సి ఇస్ ద ఎలిమినేటెడ్. y/5 హోల్ క్యూబ్ అని అంటే y³ / 125 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి 3 ఇంటూ x² ఇంటూ y, x² అంటే x²/9 ఇంటూ y వాల్యూ y/5 అంటే 3 1s are 3 y is are x² y/15. x² y/15 ఉన్నది ఆప్షన్స్ ఏంటి రెండు ఉన్నాయి, x² y, కానీ ఇది x² y కాదు కదా. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి a+b+c వాల్యూ అడిగాడు, ఆల్ ఆర్ పాజిటివ్. దీన్ని మనం డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ అండి, ఇది మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. a+b+c హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా ఇది ఇంకా ఏం లేదు, డైరెక్ట్ 20 అని చెప్పవచ్చు, ఎందుకంటే దీన్ని ఇంటూ 2 చేసేస్తే 100, 100 + 300 చేసేస్తే 400, 400 స్క్వేర్ రూట్ ఎంత 20. దీనికి ఎలా వస్తుంది అంటే a² + b² + c² + 2 టైమ్స్ ఆఫ్ ab + bc + ca. ఈ వాల్యూ ఎంత 50 ఇంటూ 2, ఈ వాల్యూ ఎంత 300. 300 + 2 ఇంటూ 50 అంటే 400. ఇక్కడ ఈ స్క్వేర్ టర్మ్ ఉంది కదా, a+b+c హోల్ స్క్వేర్ కదా. సో ఈజ్ ఈక్వల్స్ టు a+b+c ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 400. సో 20 ఇస్ ద ఆన్సర్. డైరెక్ట్ చేయొచ్చు, ఇది పెద్ద కష్టం ఏం కాదు. 3xyz అని అన్నాడు. ఈ క్వశ్చన్కి నేను ఏం చెప్పాను ఆల్రెడీ, 3 వేరియబుల్స్ అండ్ 2 ఈక్వేషన్స్. z మస్ట్ బి 0 చేసేసుకోండి. x + y = 10, x ఇంటూ y = 15 అవుతుంది. అంతేనా కదా? సో అప్పుడు దీన్ని ఇక్కడ వాల్యూస్ తీసుకోవడం కొద్దిగా కష్టం అయింది అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా వాడిచ్చిన క్వశ్చన్లోని z వాల్యూని 0 చేసేయండి. సో అప్పుడు ఏం మిగులుతుంది x³ + y³ కదా. దీన్ని ఎలా రాయొచ్చు x + y హోల్ క్యూబ్ -3xy ఇంటూ x + y. x + y వాల్యూ ఎంత 10³ అని అంటే 10³ -3 ఇంటూ 15 ఇంటూ 10 అంటే 45 అంటే 450. 1000లో నుంచి 450 తీసేయండి, 550 ఇస్ ద ఆన్సర్. ఓకే, మిగతా క్వశ్చన్స్ రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దామండి. మనం ఆల్రెడీ ఒక 20 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసాం. ఓకే, రిమైనింగ్ ఇంకొక
ఒక్కొక్క 15 క్వశ్చన్స్ ఉంటాయి ఐ థింక్ సో. ఈ 15 క్వశ్చన్స్తో సీజీఎల్ ప్రిలిమ్స్ 2019 ప్రిలిమ్స్లో వచ్చిన ఆల్జీబ్రా క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. అండ్ దెన్ సీజీఎల్ 2019 మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్, మెయిన్స్లో మనకి 3 షిఫ్ట్స్ జరిగాయి. 15th నవంబర్ అండ్ 16th నవంబర్ అండ్ 18th నవంబర్. ఈ ఈ మూడిట్లోనే కలిసి నియర్లీ ఒక 40 క్వశ్చన్స్ ఐ థింక్ సో. 40 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 40 క్వశ్చన్స్ కాకపోయినా ఒక 20 ఐ థింక్ సో. 30 to 30 ఎన్నైతే అన్ని మొత్తం అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ సీజీఎల్ ప్రిలిమ్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఆల్జీబ్రా టాపిక్ ఎవరికైనా రాలేదా, ఆల్జీబ్రా మొత్తం టాపిక్ అంతా కవర్ చేయొద్దు. ముందు బేసిక్స్ ఫార్ములా షీట్ అనేది నేను ఆల్రెడీ నా గ్రూప్లో పెట్టాను. ఆ ఫార్ములాస్ చదవండి. ఈ సమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎంతకు మించి ప్రిలిమ్స్ వారిలో పడవు, డ్యామ్ షూర్గా చెప్తున్నాను. ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మిస్ అయ్యే ఛాన్సే లేదు ఆల్జీబ్రా నుంచి ఈ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ ప్యాటర్న్కి మించి దాటి పోవట్లేదు ఆడు. మరీ పోతే మనం ఇంకేం చేయలేము అనుకోండి, బట్ ఖచ్చితంగా పోడు. 90% ఛాన్సెస్. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ నైట్.